ఉదయకాలం ప్రభునామములు మీ అందరికీ మరొక పర్యాయము వందనాలు. ఉదయకాలం ప్రభుని ఆరాధించుట కొరకై దేవుని యొక్క వాక్యములో నుంచి కీర్తనల గ్రంథం 92వ కీర్తన. కీర్తనల గ్రంథం 92వ కీర్తనలో ఈ కీర్తనలో మనము మొదటి మూడు వచనాలు ఆరాధన కొరకై చదువుకుంటాం. అందరం కలిసి చూద్దాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఉదయకాలము ప్రభువుని ఆరాధించుట, ప్రభువుని స్తుతించుట. మనం ఎరుగుతాం, ఆరాధించటం వేరు, ప్రార్థన చేయటం వేరు. ప్రార్థన అంటే దేవుడి దగ్గర నుంచి పొందుకోవడం కొరకు, అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, మనం కలిగి ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ ప్రభువుకు తెలియచేయటము ప్రార్థన అయితే, ప్రభువు చేసిన మేలులు, గొప్ప మేలులను బట్టి ప్రభువా నీకు వందనాలు అని చెప్పి కృతజ్ఞతాస్తుతులను చెల్లించటము ఆరాధనగా మనకి కనపడతా ఉంది. ప్రభువుని ఆరాధించటం వేరు, ప్రార్థన చేయటం వేరు. ఉదయకాలం ప్రభువుని ఆరాధించటానికి యెహోషామా మందిరంలో మనం సమకూర్చబడ్డాం ప్రభు కృపను బట్టి. అందుకొరకే ప్రభువును స్తుతిస్తాము. ఇక్కడ అంటాడు కీర్తనకారుడు 92లో, యెహోవాను స్తుతించుట మంచిది. మంచిది ఏంటి అంటే ప్రభువుని ఆరాధించటం మంచిది, ప్రభువును స్తుతించుట మంచిది. ఎందుకు ప్రభువును స్తుతించాలి, ఎందుకు ప్రభువుని ఆరాధించాలి, ఎందుకు ప్రభువుని కొనియాడాలి అని ఒక 4-5 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. బైబిల్లో ప్రభువును స్తుతించడానికి చాలా సందర్భాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. అవన్నీ ఒక్క దినములోనే మనం చూడలేము, ఒక్క దినములోనే, ఒక్క వర్తమానంలోనే మనం నేర్చుకోలేం. అందులో కొన్ని విషయాలు సముద్రములో నీటి చుక్కంత, సముద్రములో నీటి చుక్కలాగా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సంపదల గని. తవ్వడానికి శక్తి ఉండాలి కానీ, తవ్వడానికి ఆయుష్ ఉండాలి కానీ, తవ్వడానికి ఓపిక ఉండాలి కానీ, తవ్వుతున్న కొలది ఏం చేస్తా అంటే ఈ గనిలో నుంచి సంపద బయటికి వస్తూ ఉంటుంది. లోకంలో అనేకమైన గనులు తవ్వుతూ ఉంటారు. వాటిల్లో కొంతకాలం తవ్విన తర్వాత సంపద అయిపోతుంది. కానీ ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది తవ్వుతూ ఉన్నా ఏ దినమో ఆ దినమో నూతనమైన సంపద దేవుని యొక్క వాక్యములో సృష్టించబడతా ఉంది. నూతనమైన విధానంలో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వాత్సల్యత అనుదినము నూతనంగా పుట్టుతూ ఉంది. అందుకొరకే మనం ప్రభువుని ఆరాధించాలి. ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? ఒక 5 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఆదికాండము 24వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆ మనుష్యుడు తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామున యజమానుడైన దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఎందుకు స్తుతింపబడునుగాక అంటే క్రింద అంటాడు, ఆయన నా యజమానునికి తన కృపను సత్యమును చూపుట మానలేదు. అందుకే ప్రభువును స్తుతించాలి. ఏం చేస్తూ ఉన్నాడంట? తన యజమానునికి ఏం చూపిస్తూ ఉన్నాడు? కృపా సత్యములను చూపుట మానలేదు. అందుకనే ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయనకు మొక్కుతూ ఉన్నాడు, ఆయన ఎదుట సాగిలపడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే తన యజమానుడైన దేవుడైన యెహోవా తన యజమానుడికి ఏం చూపుతూ ఉన్నాడంట? కృపయు సత్యమును చూపిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ కృపా సత్యములు? ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ వచ్చినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. సత్యము ఆయనే. ఇంకో మాట కూడా మనం చదవచ్చు. రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 18వ వచనము మరియు 25వ వచనాన్ని కూడా మనం చదువుతామా? రోమీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 18వ వచనం, మొదటి అధ్యాయము 18వ వచనం మనం చదివితే అక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తా ఉన్నారు. ఈ దినాల్లో సత్యము అయిన దేవుడు ఆయనే సత్యవంతుడైన దేవుడు, ఆయనే కృపగలిగినటువంటి దేవుడు, ఆయనే కృపగలిగినది. అందుకనే మరి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. పెదదాసుడైన ఎలియాజరు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన తన కృపను చూపుట మానుకున్నవాడు కాడు. అందుకని నినివే వారంటా ఉన్నారు, యోనా ఆరాధిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవు అత్యంత కృపగలిగిన దేవుడు, అత్యంత కృపగలిగిన దేవుడు, నీవు చేయాలని ఉద్దేశించిన కీడును చేయక ఏదైతే మరి తలంచావో ఆ మేలునే చేసే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అందుకని మేలులను బట్టి 103వ కీర్తనలు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఎందుకు అంటే ఆయన చేసిన మేలులు ఉన్నాయి, వాటిల్లో దేనిని మరొకము. మర్చిపోతావేమో ఆరాధించటం, మర్చిపోతావేమో దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించటం, మర్చిపోతావేమో దేవుడు చేసిన మేలులు నీ జీవితంలో. అవి మరిచే మేలులు కాదు, మరువని మేలులు. ఏ మనుష్యుడు చేయని మేలు దేవుని దగ్గర నుంచి ప్రతి దినము నూతనంగా మనం పొందుకుంటా ఉన్నాం. అందుకరికే తన ప్రాణముతోనూ తన అంతరంగంలో ఉన్న సమస్తముతోనూ ఆయన చెప్తా ఉన్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించమ్మా, యెహోవాను ఆరాధించు. ఆయన చేసిన మేలులు మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలులు మర్చిపోయే మేలులు కాదు. చూడండి, లోకంలో వ్యక్తులు ఏదైనా సహాయం చేస్తే అంటాడు, మీ మేలు మర్చిపోలేండి అంటారు. మీ మేలు మర్చిపోము, ఏదో ఒక సందర్భంలో మేము మీకు ఉపయోగపడతాం, తిరిగి మీరు చేసిన మేలులకి ఏదో ఒకటి మీకు సహాయం చేస్తాం, మా చేతనైంది అంటాం. దేవుడు చేసిన మేలులు అద్భుతమైనవిగా మనకి కనపడుతూ ఉన్నాయి. అనేకమైన మేలులు ఉన్నాయి బైబిల్లో. కానీ క్లుప్తంగా వెళ్తూ ఉన్నాము. ఆయన చేసిన కృపయు సత్యమును చూపటం మానని దేవుడు కనుక ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలి. కృప కలిగిన దేవుడు కృపచేతనే మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. కృపచేతనే మనల్ని రక్షించాడు. ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు కదా, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని కృపావరమే. ఆయన మన ఎడల కృప చూపించాడు. పాపములమైన అపరాధముల చేత చచ్చిన మనలను కృప ద్వారానే క్రీస్తు యేసులో మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. ఆయన కృపను గురించి చెప్తా పోతే మన జీవితం కూడా సరిపోదు. అందుకనే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, వాత్సల్యత ఎంతో దేవుడు లోకముని ఎంతో ప్రేమించడు అన్నాడు యోహాను 3లో కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించడు. ఎంతో అంటే ఇక దానికి ఇంత అనే కొలత లేదు. కొలత లేనిటువంటి ప్రేమ, కొలత లేని కృపను గురించి ఒక మాట చెప్పాలంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో, ఎత్తుగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అధికమైన కృపను, ఉన్నతమైన కృపను, అమూల్యమైనటువంటి కృపను దేవుడు మన ఎడల చూపాడు. అందుకే ఇక్కడ చేరగలుగుతూ వచ్చినాం. ఆయన పాదముల చెంత మోకరించగలుగుతూ ఆరాధించుట కొరకై సమకూర్చబడుతూ వచ్చాం. కానీ మొదటి తలంపు క్లుప్తంగా ఏంటంటే, ఆయన మన ఎడల కృపా సత్యమును చూపిన దేవుడు. అందుకే ప్రభువుని ఆరాధిస్తాం. ప్రభువా, నేనేమై ఉన్నానో ఈ దినము అది కేవలం నీ కృపే. పౌలు అంటాడు కదా కొరింథీయులను 12:9, ప్రభువా, నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపే. ఇది నేను సజీవుడిగా ఉన్నానంటే నీ కృప ద్వారానే సజీవుడిగా ఉన్నాను. ఇది నేను రక్షణ పొందాను అంటే కృప ద్వారానే నీవు నన్ను రక్షించావు. కృప ద్వారానే రక్షించావు. నేనేమై ఉన్నానో అది నీ కృపే. దానికి నేనేమి ఇవ్వగలుగుతాను? ఏమి ఇవ్వలేం. దేవుని కృపకి మనం ఎంత ఇచ్చినా చాలని వారి. అందుకే దేవుడు అంటాడు, వారి యొక్క విమోచన క్రయధనం, ప్రాణ విమోచన క్రయధనము తీరక అట్లు ఉండాల్సిందేనంట. ఎంత తీర్చినా తీర్చజాలని రుణము ఒక మనుషుడు తన జీవితంలో ఎంత తీర్చాలనుకున్నా కూడా
ఆ రుణం అంట తీర్చబడదంట. తీర్చబడిన రుణము మరి ప్రభు మన కొరకే మిగిల్చాడు, అంతటి వెల చెల్లించాడు అనమాట. కొన్నిసార్లు లోకంలో ఇలాగంటాం, అన్నీ అమ్ముకున్నా కూడా ఆ రుణము అప్పు తీరదు, అప్పు అలాంటి రుణము మనము దేవుని ఎల్ల మరి కలిగి ఉన్నాం. ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా, వేలాలతో స్తుతించిన, రాత్రింబగళ్ళు స్తుతించిన, స్వరమండలమా సితారా స్తుతించిన, సితారతో స్తుతించిన. అందుకని మీకు అంటాడు, నా గర్భఫలమును నేను ఇస్తుందన, వేలాది నదులంత విస్తార తైలము నేను నీకు ఇవ్వగలిగిన, ఏమిచ్చిన నీ రుణాన్ని నేను తీర్చలేను, ఏమీ లేనివాడను. నీకు ఇవ్వడానికి, నిన్ను ఫలాందించి సంతృప్తి పరచడానికి నా దగ్గర విలువైనది ఏది కూడా లేదు. కానీ ప్రభు ఉదయకాలం నువ్వు చేసిన మేలును బట్టి, నా ఎడల నువ్వు చూపిన కృపను బట్టి, ఇదిగో ఒక మాట నీకు చెప్పగలను, నా స్తుతి ఆరాధన ప్రభువా నీకే మొదటి తలంపు. రెండవదిగా మనము ప్రభువుని ఎందుకు స్తుతించాలి, రెండవ తలంపు చూద్దాం రండి. నెహెమ్యా గ్రంథం నిర్గమకాండము 18వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమకాండం 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మలను విడిపించి, ఐగుప్తీయుల చేతి క్రింద నుండి నీ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. రెండో తలంపు, దేవుడు ఏం చేశాడంట, మనలను విడిపించాడంట. ఎక్కడి నుంచి విడిపించాడు? ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తు ఆశలు కదా, ఐగుప్తు ఆశలు అన్నీ కూడా విడిపించబడ్డాం. పాడుతూ ఉంటాం, ఐగుప్తు ఆశలన్నీ విడిపించావు నాయన, లోకాశలన్నిటిని విడిపించావు. లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఇదిగో లోకాశల నుంచి మీరు నన్ను ఏం చేశావంటే విడిపించావు. ఇంకా ఏమంటాడు ఆ వచనంలో మనం చదివితే, ఇత్రో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? మరొకసారి చదువుతామా? మరొకసారి చదవండి ఆ వాక్య భాగమును, మరొకసారి చదువుతాం. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్ములను విడిపించి, ఐగుప్తీయుల చేతి క్రింద నుంచి నీ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఐగుప్తీయుల చేతిలో నుండి. ఇంకో మాట అందులోనే, ఐగుప్తీయుల యొక్క చేతి క్రింద నుండి. ఇంకో మాట ఏముందో తెలిసిన, ఫరో చేతిలో నుండి. ఈ ఫరో ఎవరు? ఐగుప్తు యొక్క రాజు అన్నమాట. ఐగుప్తీయుల చేతిలోంచి. ఐగుప్తీయులు ఎవరు? ఆ ఈజిప్టులో, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు ఏమైపోయినారు? ఐగుప్తీయుల చేతిలో బానిసలుగా చిక్కబడిపోయినారు. వెట్టి చాకిరి జీవితం, ఇనుప కొలిమి లాంటి జీవితం, బందీ గృహము. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతుంటాడు, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నీ ప్రజలను నీ బాహుబలము చేత వారిని విమోచించావు. మోషే నాయకుడిగా ఇచ్చి వారిని వెలుపలికి తీసుకుని వచ్చావు. ఈనాడు మన జీవితంలో కూడా పాపము, లోకమనే ఐగుప్తులో నుంచి దేవుడు మనకు విడుదలను అనుగ్రహిస్తూ వచ్చినాడు, విమోచిస్తూ వచ్చినాడు, విడిపిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యంలో అంటాడు, దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇగో అక్కడ రాయబడింది, ఇదిగో ఆయన పాపము నుంచి మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. చూడండి, కొరింథీయుల్లో అనుకుంటున్న ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. మనం ఒకప్పుడు మన జీవితంలో ఎక్కడ ఉన్నామో మరి దాసులుగా ఉంటా ఉన్నాం. అయితే ప్రేమ కలిగిన దేవుడు అట్టి దాస్యము నుంచి మనల్ని విడిపించాడు. ఐగుప్తు యొక్క దాస్యము నుంచి దేవుడు విడిపించాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
18వ వచనంలో అంటాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. దేవునికి ఎందుకు స్తోత్రం చెప్పాలా? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలా? దేవునికి ఎందుకు స్తుతులు చెల్లించాలా అంటే, పాపము నుండి దేవుడు మనల్ని విడిపించి నీతిమంతులనుగా చేశాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఒకప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, మంచోడు ఎవడు లేడు లోకంలో. వీడు మంచోడు, వీడు చెడ్డోడు అని చెప్పడానికి అవకాశమే. అందరూ చెడిపోయిన వారు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు. అయితే ప్రేమ కలిగిన దేవుడు నీతిమంతుడైన తన కుమారుణ్ణి లోకమునకు పంపి తన కుమారుని యందలి విశ్వాసం ఉంచుట చేత మనలను నీతిమంతులనుగా చేశాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. ఇదిగో ఒకప్పుడు పాపానికి దాసుడిగా ఉన్నాను ప్రభువా, నా జీవితము ఐగుప్తు కింద ఉంది, నన్ను పాపం ఏలుతా వచ్చింది. అతని ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. నీవు దేనికి దాసుడు అవుతావో, దానికి దాసురాలు అవుతావో, అది నీ పైన అధికారము చెలాయిస్తుంది. కింద వచనాలు కూడా మనం చదివితే చూడండి, 22వ వచనం, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఒకప్పుడు మరి మన శరీరాలు దేనికి లోబడిపోతా వచ్చినాయి? 12వ వచనంలో మనం చదివితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటే ఒకప్పుడు మన జీవితంలో మన అవయవాలు దుర్నీతి సాధనాలుగా అప్పగించబడతా వచ్చినాయి. పాపము మరణము మనల్ని ఏలుతా ఉంది. మనల్ని ఒకరి చేతి క్రింద ఉండటం అంటే బానిసగా ఉండటం. అందుకని ప్రేమ కలిగిన దేవుడు తాను అప్పగించబడుతూ వచ్చినాడు. ఆ దినాల్లో ఒక బానిసను విడుదల చేయాలంటే కొంత డబ్బు చెల్లించాలి. ఎంతంటే 30 వెండి నాణ్యాలకి ఆ దినాల్లో బానిసలను కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. యేసయ్య కూడా ఒక బానిసగా అమ్మబడుతూ వచ్చాడు. యోధ అమ్ముతూ వచ్చినాడు యేసయ్యను. 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. 30 వెండి నాణ్యాలకు యేసయ్య అమ్మబడుతూ వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను విమోచించడం, ఆ బానిస బ్రతుకులో నుంచి, ఆ దాస్యమనే బ్రతుకులో నుంచి, ఆ ఐగుప్తు యొక్క ఆశల నుంచి, శరీరాశల నుంచి, నేత్రాశల నుంచి, మరి జీవపు డంబము నుంచి బయటకు తీసుకురావడానికి కొరకాయి, నీకు నాకు విడుదల విమోచన ఇవ్వడానికి కొరకాయి, నిన్ను నన్ను నీతిమంతులుగా పరిశుద్ధులనుగా జీవముతో కూడిన ప్రజలనుగా చేయటానికే ఆయన ఏం చేయబడ్డాడంటే మరి బానిసగా అమ్మబడుతూ వచ్చాడు, అప్పగించబడుతూ వచ్చాడు. అందుకే ఎఫెసీయుల్లో అంటాడు, ఏమంటాడంటే ఆయన మనల్ని పరిశుద్ధులను నీతిమంతులనుగా చేయట కొరకాయి తనను తాను సిలువకి ఏం చేశాడంట? అప్పగించుకుంటూ వచ్చాడు. నిర్దోషులంగా ఉండట కొరకు, నిష్కల్మషులంగా ఉండటానికి, నిరపరాధులుగా ఉండటానికి దేవుడు నీ కొరకే నా కొరకే ఏం చేయబడ్డాడంటే అప్పగించబడుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. చూడండి, ఇంకొక మాట కూడా మరి చదివితే కీర్తన గ్రంథం 106వ కీర్తనలో 47వ వచనం, కీర్తనలో 106వ కీర్తన 47వ వచనాన్ని మనం చదువుతాం. 106వ దావీదు కీర్తనలో ఈ మాట మనం చదువుతాము. 47వ వచనం, దేవా యెహోవా మా దేవా మమ్మను రక్షింపుము, మేము నీ పరిశుద్ధాలయమునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నట్లు, నిన్ను స్తుతించుచు మేము అతిశయించున్నట్లు అన్య జనులలో నుండి మమ్మను పోగు చేయము. ఎక్కడి నుంచి పోగు చేశాడంట? అన్య జనుల్లో నుంచి మనల్ని రక్షించాడు. అందుకనే పాడుతూ వచ్చాం, అన్యుడనై ఎరుగకున్నాను, కానీ నువ్వు నన్ను ఏం చేసావయ్యా? ధన్యునిగా చేశావు. అందుకే నిన్ను స్తుతిస్తాను, అందుకే నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. అన్య జనుల్లో నుండి నీ మమ్మల్ని రక్షించావు దేవా. యుగములన్నిటిను నీకు స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము కలుగుతూ ఉంది. అందుకే రెండవ తలంపుగా మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, అన్యులను ప్రభువుని ఎరుగని స్థితిలో ఉన్న మనలను దేవుడు ధన్యులనుగా చేశాడు, తన ప్రజలనుగా చేశాడు. పాపములో దాస్యత్వంలో ఉన్న మనలను
ఆయన విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. ఇంకో మాటలు మనం చదవాలంటే మరి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అందుకనే మనం ప్రభువును స్తుతించి ఆరాధించే ప్రజలంగా ఉండాలి, ప్రభువును గణపరిచే ప్రజలంగా ఉండాలి. ఒకప్పుడు దాస్యం కింద ఉన్నావు, ఇప్పుడేమో స్వతంత్రుడిగా ఉన్నావు. ఒకప్పుడు స్వతంత్రం లేదు, ఎవరో ఒకరు అధికారం కింద ఉన్న వెట్టి చాకిరి జీవితం, బానిసమైనటువంటి బ్రతుకులో జీవిస్తూ వచ్చావు. కానీ ఇప్పుడు స్వతంత్రుడిగా పాపం నుంచి విడుదల పొందుతూ వచ్చావు. పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, మరణం నుంచి విడుదల, సాతాను యొక్క అధికారం నుంచి విడుదల, లోకాశల నుంచి విడుదల. అందుకనే ప్రభువును మనం ఏం చాలా స్తుతించి ఆరాధించే ప్రజలంగా ఉండాలి. మూడవ తలంపుగా నేను మీకు జ్ఞాపకం చేసే సంగతి, ఎందుకు ప్రభువును మనం స్తుతించాలి. కీర్తన గ్రంథంలో మనం చదివితే 30వ అధ్యాయము 12వ వచనం, కీర్తనలు 30వ కీర్తన 12వ వచనాన్ని మూడవ తలంపుగా మనం చూద్దాం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపు చేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేశావు. 11వ వచనంలో అంటాడు, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు, నా ప్రాణము మౌనంగా ఉండక దేవా నిన్ను ఆరాధించినట్లు, నిన్ను కొనియాడినట్లు ఏం చేశావంటే నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. అంగలార్పు, ఏడవటం, రోదన, అంగలార్పును నాట్యముగా మార్చావు. పాడుతూ ఉంటాం, దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. ఇదిగో ఆయన మనలను మరి గంతులు వేసేటువంటి అనుభవంలోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడు. గొంతులు వేసేటువంటి అనుభవం. ఆయన మన కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడు. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నాడు. ఆయన నా కాళ్ళను దుప్పి కాళ్ళ వలె చేసి ఉన్నాడు. అవంట ఎంతో ఎత్తులోకి ఎగురుతాయి. ఎగిరేటువంటి అనుభవం, సంతోషకరమైన జీవితం. ఎందుకంటే గోనపడ్డ జీవితం, శ్రమ దినము, కన్నీరు, వేదన, నిట్టూర్పు ఇవన్నీ కూడా జీవితంలో నుంచి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం చేసినట్టు సంతోషంతో నింపుతూ వచ్చాడు. నా గోనపడ్డ తీసేసావు, ఇంకా ఏమంటా ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే. ఇంకా ఏమన్నాడు, ఇంకో మాట కూడా ఇక్కడ రాయబడింది. ఎందుకు నేను నా దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాను, ఎందుకు నా దేవుని నేను కీర్తిస్తా ఉన్నానంటే 2 కారణాలు చెప్తా ఉన్నాను. మొదటిది, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నా. మొదటిది ఏంటంట, అంగలార్పును నీవు నాట్యంగా మార్చావు. రెండవది, నా వస్త్రాన్ని కూడా మార్చివేసావు. నా గోనపట్ట జీవితం పోయి ఇప్పుడు ఏమైంది అంట, సంతోషకరమైనటువంటి జీవితం, సంతోషకరమైన జీవితం. వస్త్రాల గురించి మనం చూసినప్పుడు అనేకమైన వస్త్రాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. అటువైపు వెళ్ళక కానీ గోనపట్ట జీవితం నుంచి, మరి ఆ యొక్క నిట్టూర్పు జీవితంలో నుంచి, ఆ వేదనకరమైన జీవితంలో నుంచి, ఆ కన్నీటి జీవితంలో నుంచి, ఆ మూలుగుల జీవితంలో నుంచి దేవుడు విడిపించి నాట్యం చేస్తున్న అనుభవంలో సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని అంటాడు, ఇదిగో చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం కలిగిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి మనం ఏం చేయాలి, ప్రభువుని ఆరాధించే ప్రజలంగా ఉండాలి. 3 తలంపులు. మొదటిది, ఆయన కృపయు సత్యమును మన ఎడల చూపాడు. రెండవది, ఐగుప్తులో నుంచి మనకు విడుదల ఇవ్వబడతా వచ్చింది. మూడవది, మన గోనపట్ట జీవితాన్ని తీసివేశాడు, మన అంగలార్పును నాట్యముగా మార్చాడు. అందుకనే ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించే ప్రజలంగా, స్తుతించే ప్రజలంగా, కొనియాడేటువంటి ప్రజలంగా ఉండాలి. 4వ మాటను జ్ఞాపకం చేసుకుంటాం. 4వది ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ అంటాడు, దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే, ఎందుకు మనం
ప్రభువుని స్తుతించాలి, ఎందుకు ప్రభువుని ఆరాధించాలని 4వ తలంపుగా మనం చదువుతారు. ఎవరైనా తీసిన వారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు దేవుని స్తుతించాలంట? ఆయన ఏమనుగ్రహిస్తా వచ్చాడంట? ఆదరణను అనుగ్రహిస్తా వచ్చినాడు. పాపంలో ఉన్నవారికి ఆదరణ లేదు, పాపంలో ఉన్నవారికి నెమ్మది లేదు, పాపంలో ఉన్నవారికి సంతోషం లేదు, పాపంలో జీవించే వారికి సమాధానం లేదు. దేవుడు అంటాడు 66వ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. యేసుక్రీస్తు అంటాడు, ఇదిగో మరి గాలి వానల చేత ఆదరణ లేక కొట్టబడిన దానా, నీలాంజనములతో నేను నిన్ను నీలాంజనములతో కట్టుదును. కానీ ఆదరణ అనుగ్రహించు దేవుడు మన హృదయము కలవరంతో ఉన్నప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి అంటాడు. కలవరంతో ఉన్నప్పుడు, ఆదరణ లేకున్నప్పుడు, కృంగిపోయినప్పుడు సమూయేలు గ్రంథములో అదిగో అన్న ప్రభువును స్తుతిస్తూ ఉంది. ఇదిగో ఆయన అదిగో కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు, బలహీనులకు బలమనిచ్చేటువంటి దేవుడు, ధైర్యం చెడిన వారిని ధైర్యపరిచేటువంటి దేవుడు, నా దేవుడు వంటి దేవుడు. వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా? స్తుతి కీర్తనల ద్వారా ఆరాధించబడుతున్న దేవుడు, పూజించబడుతున్న దేవుడు. కనుకనే మరి 4వ తలంపులు ఏం చూసామంటే, ఆయన మనకి ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఇంకొక తలంపును కూడా చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ దేవుని యొక్క వాక్యములు అంటాడు, ఆయనను ఎందుకు స్తుతించాలని మనం చదివితే 5వ తలంపుగా ఆయన మనకేమిచ్చాడంటే పరసంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాడు. పరసంబంధమైన ఆశీర్వాదాలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదము దేవుని చేత మనకు అనుగ్రహించబడింది. ఈ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి తీసుకురాబడతాయి? ఆశీర్వదించిన దేవుడు ఎక్కడి నుంచి ఆశీర్వాదాలను మన మీద క్రొమ్మరింపజేస్తున్నాడు అంటే, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆశీర్వాదాలను చదివితే, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చదివితే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మణి యొక్క తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందంట? పరసంబంధమైనది, పరలోకము నుండి జ్యోతిర్మణి అనేటువంటి తండ్రి యొద్ద నుండి మన మీదికి ఆ ఆశీర్వాదపు జల్లులు దేవుడు మన మీదకి పంపిస్తూ ఉన్నాడు. తొలకరి కడవరి వర్షపు జల్లులు. దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులతో దేవుడు మనల్ని తడుపుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే పరలోకములో నుంచి, తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి, జ్యోతిర్మయమైనటువంటి దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుని యొద్ద నుంచి, అమరత్వం కలిగినటువంటి దేవుడు నన్ను ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. పరసంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. రెండో ఆశీర్వాదం కూడా ఉంది, అది భూ సంబంధమైన
ఆశీర్వాదం. ఈ 2 రకాలైన ఆశీర్వాదాలు మరి దేవుని ఎరిగిన ప్రజలకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకే మనం ప్రభువును ఆరాధించాలి, అందుకే ప్రభువును మనం స్తుతించాలి, అందుకే ప్రభువును మనం ఘనపరచాలి. ఇదిగో తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకంటే పరసంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను నన్ను నింపుతూ వచ్చాడు. 7 రకాలైన పరసంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చూడం, కానీ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నింపాడు. అంతేకాదు, చివరి ఒక తలంపును జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధిస్తాం. చదువుతాము రండి. చివరి తలంపులో ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 3వ వచనంలో అంటాడు, అక్కడ ఆయన ఏం చేశాడంటే మనకు జీవాన్ని ఇచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. చదువుతారా మాట? మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు వారు తిరిగి లేచుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైనా స్వాచ్ఛము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. జీవముతో కూడిన నిరీక్షణను దేవుడు మనకిచ్చాడు. ఒకప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయినాం. అందుకని స్తుతించలేకపోయినాం ప్రభువుని. అయా మన్ను నిన్ను స్తుతించునా, ఈ దినము నేను సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. కీర్తనకారుడు అంటాడు, మన్ను అయితే నన్ను మంటిగా మారిస్తే ఏం స్తుతిస్తాను? నాలో జీవాన్ని ఉంచితే ప్రభువానికి వందనాలని చెప్తాను. అదే ప్రభువుని ఆరాధించడం. జీవముతో కూడిన నిరీక్షణ, అక్షయమైనటువంటి వాడబారినటువంటి ఆ స్వాచ్ఛమును దేవుడు మనకిచ్చాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. మొదటి తలంపు ఏంటి? మొదటిది, ఆయన కృపయు సత్యమును మన ఎడల చూపాడు. అందుకే ప్రభువుని ఆరాధిస్తాం. రెండవది, ఐగుప్తు యొక్క చేతిలో నుంచి, ఐగుప్తు అనగా లోకం చేతిలో నుంచి, లోక ప్రజల యొక్క చేతిలో నుంచి, శత్రువు యొక్క అధికారములో నుంచి, పాపములో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అన్యజనులైన మనలను ఆయన తన కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు. అన్యులమైన మనలను ధన్యులనుగా చేశాడు. అందుకని ప్రభువుని ఆరాధించాలి. 3వ తలంపులు ఏమి జ్ఞాపకం చేశాను? ఎదిగో ఏం జ్ఞాపకం చేయబడిందంట? మన యొక్క గోనెపట్ట జీవితం. నా యొక్క గోనెపట్ట జీవితం, నా అంగుళార్పును నాట్యముగా మార్చావు. నా గోనెపట్టను విడిపించి ప్రశస్తమైన వస్త్రాలతో నన్ను అలంకరింప చేశావు. అందుకే ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. 4వ తలంపులో మనం ఎందుకు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం? ఆయన ఆదరణను అనుగ్రహించే దేవుడు. అందుకొరకే ప్రభువుని ఆరాధించాలి. 5వ తలంపులో ఏం జ్ఞాపకం చేయబడ్డాం? 5వ తలంపులో మనకేమి ఇవ్వబడిందంటే ఆశీర్వాదము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 3వ వచనంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుంచి మనకు అనుగ్రహించబడింది. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాడు. అందుకే ప్రభును స్తుతిస్తాము. 6వ తలంపులో ఏం జ్ఞాపకం చేశాను? జీవముతో కూడిన నిరీక్షణ. మనము మృతులమై ఉండగా, మనం సచ్చిన వారమై ఉంటుండగా, పాపముల చేతన అపరాధముల చేతన సచ్చిన వారమై ఉంటుండగా ఆయన మనకు జీవముతో కూడిన నిరీక్షణను, మనను సజీవులనుగా చేసి జీవముతో కూడిన నిరీక్షణను ప్రభు మనకిచ్చాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. చివరి మాటకు ఇంకో మాట జ్ఞాపకం చేశానా? ఒక్క మాట చదువుకుందాం రండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం. చివరి తలంపుగా మనం దీన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చదువుతామా? నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా ఇక్కడ అంటాడు, సకల ఆశీర్వాదములకు మించిన శ్రేష్టమైన ఘనమైన నీ నామమును బట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. అన్ని నామముల కంటే
పైనామం కలిగిన దేవుడు, అన్ని నామముల కంటే పైన అత్యున్నతంగా హెచ్చింపబడినటువంటి దేవుని యొక్క నామం. యేసు నామం స్మరించగానే మనస్సు మారి నూతన పరచబడతా ఉంది. అందుకని అంటాడు అపోస్తలుల కార్యములు 4:12 అధ్యాయంలో, ఏ నామమున మనుషునికి రక్షణ లేదు, కానీ ఆకాశం క్రింద ఇవ్వబడిన నామములలో యేసు నామమునే రక్షణ. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసు ప్రభువారి నామములోనే ఈనాడు మనకి ఏమైందంట? రక్షింపబడ్డాం. ఘనమైనటువంటి నామం, ఉన్నతముగా హెచ్చింపబడిన నామం, అన్ని నామముల కంటే పైనామమును కలిగినటువంటి నామం. ఈ నామములో మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే ప్రభువుని ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, ప్రతి వాని నాలుక యేసు నామమును ఒప్పుకోవాలి. ప్రతి వాని నాలుక. చదువుతామా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. రోమా 14:11. ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రతి నాలుక దేవునిని స్తుతిస్తూ ఉన్నాయి. ఇంకో మాట కూడా చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివితే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలోని కానీ, ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవునిని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకి అనుగ్రహించును. అందుకనే ప్రభువుని ఆరాధించాలి. సకల ఆశీర్వచనములకు మించిన స్తోత్రమైన ఘనమైన నామమును బట్టి ప్రభువుని ఆరాధించాలి. పరలోకమందు కానీ భూమి మీద కానీ ఆయనకు సాటి అయిన నామము మరొకటి లేదు. అందుకనే ప్రభువును స్తుతించాలి. కనుకనే 7 తలంపులు హృదయంలో ఉంచుకొని ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.